గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరా సెట్టిమెంట్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 5వ తరగతి FA1 ఇంగ్లీష్ మరియు ఈవీఎస్కి సంబంధించిన కీని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా 15 MCQస్కి సంబంధించిన ఆన్సర్స్ ఇవి. ఇక్కడ మనకి డిస్కస్ అనేటువంటి 16 క్వశ్చన్లో డిస్కస్ అనే పదాన్ని ఏ విధంగా వాడతారని ఇచ్చారు. లెట్ us డిస్కస్ అవర్ ప్రాజెక్ట్ ఐడియా విత్ అవర్ టీచర్ అనేది ఇచ్చాము. తర్వాత చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు ఎడ్యుకేషన్. ఇక 18th క్వశ్చన్కి వచ్చేసి మనకు మ్యాచింగ్ ఉంది, అది DCAB. ఇక నో బ్యాక్ డే రోజున మన వల్ల సమాజానికి ఏమన్నా ఉపయోగపడే పని ఏం చేయొచ్చు. సో సమాజానికి ఉపయోగపడుతుంటే స్కూల్ కూడా సమాజంలో భాగం కాబట్టి స్కూల్ సరౌండింగ్స్ అలాగే స్కూల్ ప్రెమిసెస్ కూడా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మొక్కలు నాటితే కూడా సరిపోతుంది కాబట్టి ఆ ఐడియాతో నేను ఇది రాశాను. సో దీని ఆన్సర్గా మనం కన్సిడర్ చేయవచ్చు. ఇక లీవ్ లెటర్ మనకి ఇచ్చారు, 4 days సెలవు కావాలని చెప్పేసి. సో మనం స్టేషను డేటు స్టేషన్ రెండిట్లో ఏదైనా రాయొచ్చు, ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ కామా ఉంచాలి, పైదానికి లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టాలి. టు ది క్లాస్ టీచర్ అన్నారు, 5th క్లాస్ MPPS, ఇది మీ స్కూల్ పేరు రాసుకోవాలి, ఇక్కడ తెలిసిందే మీకు. ఇక సార్ లేదా ఆర్ మేడం రెండిట్లో ఏదైనా రాయొచ్చు. ఇక్కడ బాడీ ఆఫ్ ది లెటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీనికి మార్కులు కూడా మనం ఆ రకంగానే కేటాయించుకుంటూ ఉండాలి. బాడీ ఆఫ్ ది లెటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ మై అంకుల్స్ మ్యారేజ్ సెలబ్రేటెడ్ ఎట్ ద్వారకా తిరుమల ఆన్ 20th of this month. రీజన్ ఏదైనా రాయొచ్చు. ఐ కైండ్లీ రిక్వెస్ట్ టు ప్లీజ్ గ్రాంట్ మీ లీవ్ ఫర్ 4 days, 4 రోజులు సెలవు ఇప్పించండి. దట్ ఈజ్ ఐ అంటే దట్ ఈజ్ అండి, ఫ్రమ్ 18/8/26 టు 21/8/26. కాబట్టి అలా రకం రాస్తాం. థ్యాంకింగ్ యూ యువర్స్ ఒబీడియంట్లీ. ఇక్కడ సంతకం పిల్లాడి యొక్క పేరు రాస్తాడు, ఇక్కడ రోల్ నెంబర్ రాస్తాడు. సో దీంతో లెటర్ కంప్లీట్ అవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 21కి సంబంధించి రంగా మల్లిక విషయాన్ని హెచ్ఎంకి చెప్పడం మంచిదైందా, రీజన్ చెప్పండి అన్నారు. ఎస్, రంగా డిడ్ ద రైట్ థింగ్. రంగా చెప్పి మంచి పని చేశాడు. ఎందుకంటే ద హెడ్ మాస్టర్ మేడ్ ఎవ్రీ పేరెంట్ అండ్ ది విలేజ్ జాయిన్ ఇన్ లేయింగ్ ద రోడ్ని వేయటంలో సమాజాన్ని అలాగే పేరెంట్స్ని మొత్తాన్ని విలేజ్ మొత్తాన్ని కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా చేశారు. కాబట్టి అతను చేసిన పని మంచిదే అని తెలియజేశాము. సో మనకి దీంతో ఇంగ్లీష్ పూర్తయింది. ఇక ఈవీఎస్కి సంబంధించి మొదటి 15 ప్రశ్నలకి సమాధానాలు ఇవి MCQs. తర్వాత ఐ విల్ ప్రొవైడ్ దమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. నువ్వే గనక గ్రామంలో ఉన్నటువంటి మీ జనాలు వలస వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేస్తామని అడిగారు. ఐ విల్ ప్రొవైడ్ దమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. ఈ రెండు విద్య వైద్యం ఉంటే చాలు, ఎక్కడికి వెళ్ళరు. ఐ విల్ డెవలప్ కాటేజ్ ఇండస్ట్రీ అండ్ క్రియేట్ జాబ్స్. కాటేజ్ ఇండస్ట్రీ డెవలప్ చేయడం ద్వారా ఉద్యోగాలను కల్పిస్తాను. తర్వాత ఐ వుడ్ చూస్ క్లాత్ బ్యాగ్. నువ్వు కనుక సంతకి వెళ్ళమన్నప్పుడు మీ డాడీ నువ్వు ఏ బ్యాగ్ని ప్రిఫర్ చేస్తావు. ఐ వుడ్ చూస్ క్లాత్ బ్యాగ్ బికాస్ ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ. సింపుల్గా ఎకో ఫ్రెండ్లీ అని రాస్తే సరిపోతుంది. ఆర్ బయోడిగ్రేడబుల్ అని కూడా రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంక తర్వాత మనకి 18th క్వశ్చన్కి వచ్చి మనకు ఒక టేబుల్ ఇచ్చారు, దాంట్లో ఎవరి ఫ్యామిలీ సేవ్ చేస్తుంది, ఎవరిది ఫ్యామిలీ సేవ్ చేయట్లేదని అడిగారు. వేరియస్ ఫ్యామిలీ ఈజ్ సేవింగ్ మోర్ మనీ. తెలుసు మనకు, ఎందుకంటే దాంట్లో 3,500 దాకా ఎక్స్ట్రా అమౌంట్ కనపడింది సేవింగ్లో. రాకేష్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఏబుల్ టు సేవ్ మనీ బికాస్ దేర్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. వాళ్ళ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రెండు కూడా ఈక్వల్గా ఉండటం వలన సేవింగ్ అనేది లేదు. ఈ క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్స్ ఓవర్ డ్రైనేజ్ ఛానల్స్ బై ఆక్యుపైయింగ్ దెమ్. సిటీల్లో ఈ మధ్య మునక ఎక్కువ ఉంది, కారణం ఏంటి? సో కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్స్ ఓవర్ డ్రైనేజ్ ఛానల్స్ బై ఆక్యుపైయింగ్ దెమ్. అట్లా ఆక్యుపై చేసి వాటిపైన నిర్మించడం వల్ల అవుతుంది. డంపింగ్ ప్లాస్టిక్ అండ్ గార్బేజ్ ఇన్ ది డ్రైన్స్లో ఎక్కువగా చెత్త అలాగే ప్లాస్టిక్ని కూడా డంప్ చేయడం వల్లనే అని మన రీజన్స్ రాసాం, 2 రీజన్స్. 20th క్వశ్చన్, వి కీప్ వెట్ వేస్ట్. స్కూల్లో ఏ రకంగా వేస్ట్ మేనేజ్మెంట్ జరుగుతుంది? వి కీప్ వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్ ఇన్ సెపరేట్ బిన్స్. జరుగుతుంది మనకి ఇలాగా. వి యూజ్ వెట్ వేస్ట్ టు మేక్ న్యాచురల్ మాన్యూర్ తయారు చేయడానికి వెట్ వేస్ట్ని వాడుతున్నామని చెప్పాము. ఇక 21st క్వశ్చన్కి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్ గురించి మాట్లాడమన్నారు. 2 ఫ్యాక్ట్స్ చెప్పమన్నారు. సో ద టూరిస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అరకు వ్యాలీ. ఫ్యాక్ట్ 1 ఈజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఇట్ హ్యాస్ సచ్ ఎ క్లైమేట్. అంటే ఊటీ లాంటి క్లైమేట్ ఉంది కాబట్టి దీన్ని ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారని చెప్పాము. సెకండ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ అరకు కాఫీ.
అది అరకు కాఫీకి బాగా ఫేమస్ డ్యూ టు ఇట్స్ కాఫీ ప్లాంటేషన్స్. ఎస్, ఇక్కడ ఫ్యాక్ట్ 2 వచ్చేసి ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ అరకు కాఫీ డ్యూ టు ఇట్స్ కాఫీ ప్లాంటేషన్స్ ఎక్కువ ఉండటం వలన అది అక్కడ ఫేమస్ అయింది అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఆదరిస్తున్న మీ అందరి హృదయపూర్వక దయచేసి నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే త్వరలో మీకు హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ని కూడా కార్డ్స్ని కూడా ఎలా ఫిల్ చేయాలో అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.